పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసంచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో గ్రామస్తులకు గాజు గ్లాస్ పంపిణీ చేశారు. ద్వారకా తిరుమల సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జనసేన నాయకులు. ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కార దిశగా అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంలో జనసేన పార్టీ ముందు వరుసలో తమ పార్టీ ఉందని సైనికులు తెలుపుతారు. ద్వారకా తిరుమల జనబాట కార్యక్రమంలో చాలా విజయవంతంగా జన సైనికులు పాల్గొన్నారు. అలాగే మన గ్రామంలో ఎక్కడ టీ స్టాల్ ఉన్నాయో అక్కడ గ్లాసులు పంపిణీ చేసి హైదరాబాద్ నుంచి వచ్చి మా సోదరులు జనసేన పార్టీ కోసం వాళ్ళు ఎంతో ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక అంశం చెప్తాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం ఆసక్తి చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ బాటలో ఒక సామాజిక మార్పు కోసం, ప్రజల్లో అవేర్నెస్ తీయడం కోసం, ప్రజల జీవితాన్ని వెలుగునింపడం కోసం జనసేన పార్టీ స్థాపించాడు. ఈరోజు అనేక శక్తులు ఇలాంటి నాయకుడు రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ శక్తులు మొత్తం రేపు ప్రజల ఓట్ల రూపంలో దెబ్బ కొడతారని మేము కోరుకుంటూ జనసేన పార్టీని రేపు రాబోయే కాలంలో జన సైనికులు వాళ్ళ జీవితాన్ని వెలుగునింపుతారని కోరుకుంటూ జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీ అందరూ తెలియజేస్తున్నాం. ద్వారకా తిరుమలలో జనబాట ద్వారకా తిరుమల మండలం గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలంలో జనబాటతో పాటు గ్లాసుల పంపిణీ కార్యక్రమం కూడా చాలా జయప్రదంగా జరిగింది. దీనికి చాలా మంది జన సైనికులు ఎంతో అత్యుత్సాహంతో దీన్ని పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే రకంగా జనసేన ప్రతి ఇంటి గడప గడపకి వెళ్ళి జనబాట ద్వారా ప్రతి ఒక్కరికి మార్పు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది అని చెప్పి మేనిఫెస్టోని గట్రా వివరించి ఇంకా ఎంతో ఉధృతంగా ఈ ప్రోగ్రాం చేయడానికి మేము అందరం కూడా పూనుకున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం పెట్టారు ఈ పార్టీ. ఆయన కోట్ల ఆస్తిని రాబడిని వదులుకొని ఆయన మధ్యతరగతి ప్రజలు పేద ప్రజల కోసం పెట్టబడిన పార్టీ జనసేన పార్టీ. అదే రకంగా ఎటువంటి పదవి లేకపోయినా సరే ఈ 4 సంవత్సరాలుగా ఆయన ఎన్నో సమస్యల మీద పోరాడడం జరిగింది. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి పార్టీ పదవి అనేది వస్తే కనుక ఎన్ని సమస్యల మీద పోరాడతారో మన జీవితాల్లో ఎంతో మార్పు అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాసుకు ఓటేసి గెలుస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.